హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రివేణీస్ పాయింట్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ హై ప్రోటీన్ రిచ్ కలిగిన పలావ్ రెసిపీ. దీన్ని మనం సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో తయారు చేసుకునే ప్రాసెస్ చూద్దాం. ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి అలాగే మర్చిపోకుండా బెల్ బటన్ని కూడా ఆల్కి ప్రెస్ చేయండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాం ఫ్రెండ్స్. దీనికి ముందుగా మనం ఒక కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. దీనిలో మనం ఒక అరకప్పు నూనె వేసుకొని అలాగే 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటే టేస్ట్ మరింత ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు దీనిలో మనం హోల్ గరం మసాలా వేసుకొని దీని ఆరోమా బయటకు వచ్చే వరకు వేయించుకోవాలి. దీనిలో 2 కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, 2 టమాటోలు, 2 క్యారెట్ ముక్కలు, 1 కప్పు బఠానీ, అలాగే మీల్ మేకర్ని 5 నిమిషాలు వేడి నీళ్ళల్లో వేసి ఆ తర్వాత నీరు లేకుండా బాగా పిండి దీనిలో వేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని బాగా వేయించుకొని మగ్గించుకోవాలి. దీన్ని 1 స్పూన్ వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ అల్లం పేస్ట్, కొంచెం పుదీనా ఆకులు వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 గంట సేపు నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం కొంచెం కారం, కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం బాగా కలిసేలా కలుపుకోవాలి. దీనిలో 1 కప్పు రైస్కి 1.5 కప్పు నీళ్ళ చొప్పున పోసుకోవాలి. దీనిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టీమ్ ఆరనివ్వాలి. స్టీమ్ ఆఫ్ అయిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని ఇప్పుడు దీన్ని రైతాతో సర్వ్ చేసుకోవాలి. అదేనండి, హై ప్రోటీన్ రిచ్ వాల్యూస్ కలిగిన సోయా పులావ్ సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో తయారు చేసుకున్నాము. దీన్ని బ్యాచిలర్స్ కూడా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీ విలువైన సజెషన్స్ కానీ కమెంట్స్ కానీ ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.